వెంటనే చేపట్టుకో, సచ్చిన అడిచిపెట్టా. వెల్కమ్ బ్యాక్ టు సండే ఎడిట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మెటీరియల్స్ మొత్తం కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అంటే దాన్ని క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా నాకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లో మీకు చూస్తున్న వీడియో తమ్ములని కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు బీట్ మార్క్ ప్రీసెట్స్ XMLs అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని అయితే ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు మనం వీడియో అనేది ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. దీనికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడైతే మనం వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఫ్రెండ్స్ మీరు బీట్ మార్క్ కానీ ఎలాంటి షేక్ ఎఫెక్ట్స్ ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా మనకు న్యూ BGM బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూస్తున్న లిరిక్స్ అయితే ఏం టచ్ చేయకండి. ఒకవేళ మీకు ఈ ఫంట్ లేకపోతే ఈ ఫంట్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఆ ఫంట్ లింక్ కూడా నా వెబ్సైట్లో ఉంటుంది కింద ఫంట్ లింక్ అని. సింపుల్గా ఫంట్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకుని రాకపోతే చూపిస్తాను. సేమ్ లేదు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫండ్స్ చాలా కనిపిస్తాయి. ఇక్కడ వాల్ ఫండ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఫండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫండ్స్ మీ దగ్గర ఫండ్స్ ఇంపోర్టెడ్ ఫండ్స్ లేకపోతే చాలా సింపుల్ ఇంపోర్టెడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపోర్ట్ ఫండ్స్ అంటే మీకు డౌన్లోడ్ చేసుకున్న గ్యాలరీకి అయితే అంటే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అయిపోతుంది, మీరు డౌన్లోడ్స్ ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లోకి వెళ్ళి సింపుల్గా ఆ ఫండ్ని కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా. సింపుల్గా ఫండ్ని యాడ్ చేసుకొని మీరైతే ఆ ఫండ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మనం ఫండ్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు 5.21 millisecond నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి, ఓకేనా. ఫోటోస్ పెట్టుకొని వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బీట్ మార్క్ మధ్యలో ఫోటోస్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత మనం లాస్ట్లో మనం షేక్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని అండ్ మీడియా మీ ఫోటో యాడ్ చేసుకొని ఈ ఫోటో అనేది మనం తీసుకునే రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మళ్ళీ మనం థర్డ్ ఫోటో ఫోర్త్ ఫోటో సేమ్ ఇదే విధంగా మనకు బీట్ మార్క్ మధ్యలో ఎన్ని ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మనకి లాస్ట్ వరకు సింపుల్గా ఫోటోస్ పెట్టుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. మీరు వీటికి సంబంధించిన షేక్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ నేను సపరేట్గా. దాన్ని కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. నేనైతే అన్ని ఫోటోస్ యాడ్ చేశాను, ఓకే. ఇలా మాత్రం అన్ని ఫోటోస్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. దానికోసం 1 second బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఇచ్చాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా మనకు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్ మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేసుకోండి, దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి ఎలైట్ మోషన్లోకి, ఓకేనా ఫ్రెండ్స్. మనకైతే ఈ విధంగా ఫోటో కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని లేయర్ మీద క్లిక్ చేసుకుని కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 dots అండ్ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా దీనికి ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 second బయటికి రండి. మళ్ళీ ఇక్కడ మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏం చేశారంటే చాలా సింపుల్, ఓకేనా. వీటిని ఏం టచ్ చేయకండి. మనం ఇంతకుముందు మనం ఫోటోస్ యాడ్ చేసాం కదా, ఆ ఫోటోస్ ప్రతి ఫోటోకి మాత్రం సింపుల్గా ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. చాలా సింపుల్. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 dots అండ్ ఎఫెక్ట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్, ఓకేనా. ఆటోమేటిక్గా మీకు చాలా నీట్గా కనిపిస్తుంది. ఒక చూసారు కదా లాస్ట్ వరకు మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, ఓకేనా. మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కన్ఫ్యూజన్ కూడా మీకు అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాం, ఓకేనా. మనకు ఒకే ఒక షేక్ ఎఫెక్ట్తో నేను బీట్ సింగ్ని క్రియేట్ చేసి పెట్టాను, ఓకేనా. ఎందుకంటే దీని మనకు ఈ మ్యూజిక్లో ఉన్న టోన్తో సహా నేనైతే మొత్తం క్రియేట్ చేసి ఒకే ఒక షేక్ ఎఫెక్ట్లో మాత్రం మొత్తం ఫిల్ చేశాను కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఒకే షేక్ ఎఫెక్ట్తో మాత్రం మొత్తం బీట్ సింగ్ మొత్తం అయితే మనకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, ఓకేనా. ఇంకేం టచ్ చేయకండి ఫ్రెండ్స్. మొత్తం మీరు షేక్ ఎఫెక్ట్స్ మొత్తం మనకు ఎఫెక్ట్ అని యాడ్ చేసుకున్న తర్వాత వన్స్ ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం నీట్గా వస్తుందా రావట్లేదా ప్రివ్యూ చూసుకొని మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో రీల్లో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. నచ్చితే మాత్రం దాంట్లో కూడా ఫాలో చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.